హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా గ్రామంలో అయితే రథసారథి పండగ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. రథసారథి పండగ ఏ విధంగా జరుపుకుంటామో ఏ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. నేనైతే మామిడి తోరణాలు అయితే పట్టుకెళ్తున్నాను. మాయ గారు బాబాయ్ గారు అయితే ఆకులు పట్టుకెళ్తున్నారు. పండగకి వచ్చే వాళ్ళ కోసం భోజనం పెట్టడం కోసం అయితే ఆకులు అయితే పట్టుకెళ్తున్నారు. మన గిరిజన ప్రాంతంలో ఈ విధంగా అయితే అరటి ఆకులు లేదా అడ్డాకులు తింటారు. పూజా కార్యక్రమాలు అయితే జరపడానికి గడ్డి అంతా నీట్గా చెక్కుతున్నాం ఫ్రెండ్స్. మొత్తానికి అయితే నీట్గా అయితే ఇక్కడ పూజ చేయడానికి అయితే నీట్గా అయితే చెక్కేసాం ఫ్రెండ్స్. మన వాళ్ళు అయితే పందిరి అయితే రెడీ చేస్తున్నారు. ఒకసారి వీడియో చూద్దాం. పూజ చేయడానికి అయితే పందిరి రెడీ అయిపోయింది. కిందన అయితే ఆవు పేడతో అయితే అల్లుతున్నారు. ఈ పక్క అయితే పండగ వచ్చే వాళ్ళ కోసం అయితే వంట చేస్తున్నారు. చిన్న పాత్రలో అయితే వండుతున్నారు. దేవుడు నైవేద్యం కోసం అయితే చిన్న మట్టి కుండలో అయితే వండుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ అయితే పండగ వచ్చే వాళ్ళ కోసం అయితే భోజనం రెడీ చేస్తున్నారు. రాళ్ళు అయితే వంట చేయడం కోసం. ఈ పండుగలో సాంప్రదాయ ప్రకారం అయితే అరిగిన చేట అరిగిన చీపురు అయితే కట్టేసి వెళ్ళే దారిలో అయితే వేలాడదీస్తారు ఫ్రెండ్స్. ఒకసారి ఏ విధంగా వేలాడదీస్తున్నారో ఈ వీడియోలో చూద్దాం ఒకసారి. మొత్తానికి ఈ విధంగా అయితే వేలాడి తీశారు ఫ్రెండ్స్. వెళ్ళే దారిలో అయితే పూజ చేయడానికి అయితే దీపం అయితే అగరబత్తి అయితే వెలిగించారు. పూజ చేసే ముందు ఏ విధంగా తయారు చేస్తారో ఒకసారి వీడియో చూద్దాం. ఆకులు వేసి పూలతో అలంకరించి అలాగే అరటి ఆకులు దేవుడికి నైవేద్యం పెట్టి ఈ విధంగా అయితే మంత్రం చదువుతాను ఫ్రెండ్స్. చూద్దాం. ప్రభు జగన్నాథ్ పూజారి గారు అయితే మంత్రాలు చదివి ఈ పండుగని అయితే చేస్తారు ఫ్రెండ్స్. ఒకసారి ఈ వీడియోలో ముఠానాయుడు గారు అయితే మంత్రాలు చదువుతారు. ఈ వీడియోలో చూద్దాం ఒకసారి ఈ విధంగా చేస్తారు. పండగకి వచ్చే వాళ్ళ కోసం
కోసం అయితే భోజనం రెడీ చేస్తున్నారు. కార్యక్రమం అయితే ముగిసిపోయింది. మొత్తం వంటకాలు కూడా అయిపోయింది. అందరూ అయితే భోజనం చేస్తాం ఫ్రెండ్స్. ఒకసారి వీడియో చూద్దాం.